నమ్మ అది మనం మామూలుగా ధ్యానిస్తున్నటువంటి రూతు గ్రంథాన్ని కొన్ని నెలలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది నా రూతు యొక్క స్థితిగతులను వివరిస్తూ ఉన్నటువంటి బోయేజు ఇక్కడ మనం చూస్తాం. కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11, 12. 10, 11 చదువుదాం. 10, 11. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10, 11 అందరం కలిసి చదువుకుంటాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడాను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, స్వచ్ఛమైన దేవాని పాదములకి స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు మమ్మలను కనికరించున్న దేవుడవై, జీవాధిపతివై, మా జీవమును, ఊపిరిని, ప్రాణమును, సమస్తమును భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచి సజీవుడైన మా ప్రభువును శ్లాఘించి కొనియాడి కీర్తించి మయంపరచుకోవడానికి, ప్రభా తండ్రి నేను గనపరచడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తుంటున్నా. ఇది నా అన్న తండ్రి ప్రభా బైబిల్ స్టడీగా వాక్య పఠనములో నా దేవా తండ్రి నీ కృపగలి నామలో తండ్రి ప్రభా రూతు గ్రంథము 2వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుని ఉంటున్నాం. ఆ వచనముల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా తండ్రి నీ నామానికి మహిమకరంగా, సంఘానికి క్షేమకరముగా, మాకందరికీ దీవెనకరంగా దానికి కృప దయచేసి పెట్టమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా నువ్వు రావలసిన వారు త్వరపెట్టబడి నీ దగ్గరికి వచ్చి నేను నీ సన్నిధిలో తండ్రి పాదాల దగ్గర సాగిలపడి సాష్టాంగపడి నేను గనపరచడానికి కృప దయచేసి పెట్టమని కోరుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. పరదేశినైన మామూలు పరదేశి కాదు, శాపగ్రస్తమైనటువంటి దేశానికి చెందినటువంటిది. శాపగ్రస్తమైన దేశానికి సంబంధించినటువంటి మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఈమె దేశం కాదు, ఊరు కాదు, కుటుంబము కాదు, అత్త తనది కాదు, బోయజు తనవాడు కాదు, చేను తనది కాదు, కుండలో నీళ్లు తనవి కావు, చేదింది తాను కాదు. ఆ విధముగా పరిగ మాత్రం వేరుకోవడానికి వచ్చినటువంటి దీన బీద యవనురాలు ఎవరు? రూతు. రూతు యొక్క స్థితి చూస్తే ఎవరి యొక్క సహాయం లేకపోతే, ఎవరైనా చెయ్యి చాచకపోతే, ఎవరైనా కరుణించకపోతే, ఎవరైనా చేరదీసుకోలేకపోతే తన స్థితి గతి దీనమే, దైన్యమే అయినప్పటికీ కూడా
పరిగె ఏరుకోవడానికి తెలిసి తెలియకో బోయజు చేనులోనికి వెళ్ళింది. అప్పటికే బోయజు తన అత్తకు చేసినదంతయు విన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రజలు ఏమన్నారు? అత్త తిరిగి వచ్చినప్పుడు ఏమన్నారు? ప్రజలు ఏమన్నారు? ఈమె నయోమి కదా. నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనుక మారా అనుడి. ఆమెను గుర్తుపట్టలేనంత దీనరాలుగా అయిపోయింది. ఆవిడ అంటుంది, నేను ఎలాగెళ్ళాను? సమృద్ధి గలదానై వెళ్ళి తిని రిక్తురాలుగా నేను వచ్చాను అంటుంది. ఈ సమృద్ధి ఏ సమృద్ధి? అనేక మందితో వెళ్ళాను, ఒక్కదాన్నే వచ్చాను అనేటువంటిది కాదు. దానికంటే ఆవిడ అంటుంది, సమృద్ధి కలిగిన దానని వెళ్ళాను, ఏమీ లేని దానిగా వచ్చాను అంటుంది. సమృద్ధి ఉంటే బెత్లెహేమును విడిచిపెట్టవలసినటువంటి అగత్యత, అవసరత లేదు. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, లేకపోతే ఆహారపు టిల్లు. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు, ఆహారపు టిల్లు. ఆహారం దొరక్క, రొట్టెలు దొరక్క శాపగ్రస్తమైనటువంటి మోయాబు దేశానికి మరి భర్త మాట వలన పోయిందో, తన యొక్క మాట వలన పోయారో తెలియదు, కానీ అక్కడ శ్రమలు అనుభవించి ముగ్గురు మగవాళ్ళని పోగొట్టుకొని ఒక్కరితే వస్తూ ఒక కోడల్ని వెంటబెట్టుకొని రావటానికి పరిస్థితి అయింది. అయితే ఇప్పుడు నయోమి యొక్క స్థితి ఏమిటంటే, ఎవరైనా పోషిస్తే తప్ప పోషణ లేనటువంటి పరిస్థితి కలిగినటువంటిది. పొలం వెళ్ళలేదు, పరిగి వేరుకోలేదు, ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు, భర్త లేడు, కొడుకులు లేరు, ఎవరు లేరు. అంతకుముందు ఉన్నటువంటిగా ఇప్పుడు ఉండడానికి వీలు లేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆవిడ ధైర్యం చేసి పరిగేరుకోవడం అనేటువంటిది చాలా హీనమైన, దీనమైన, పేద వారు చేసేటువంటి ఆ పరిస్థితి అక్కడ నేను చెప్తూ వస్తున్నాను. 4 రకాలైనటువంటి అంతస్తులు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి యజమానుడైనటువంటి బోయజు, రెండవది పనివారి మీద ఉన్న పనివాడు, మూడవది పని చేసేటువంటి వారు, కోత కోసేవారు, నాలుగవది ఆఖరికి ఎందుకు పనికిరానిది, ఎవరు లెక్క చేయనిది పరిగా ఏరుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ఆవిడ ధైర్యముగా, దీనురాలై, మంచి వినయ విధేయతలు కలిగినటువంటిదిగా ఉండి, అత్త ఎడల తాను చేసినటువంటి గొప్ప సమర్పణ తీర్మానం, తన అత్తతో ఉండాలి అనేటువంటి తీర్మానం చేసినటువంటి ఆ తీర్మానం గురించి బోయజుకి తెలిసింది. కాబట్టి నీ అత్తకు నువ్వు చేసినదంతా కూడా నాకు తెలిసినది అని ఆమెను ఆదరించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు చేదవద్దు, పనివారు చేదిన కుండలో నీళ్లు ముంచుకొని తాగు. నువ్వు చేదవద్దు. పనివారంటే పరిగెరుకునే వారికంటే ఎక్కువ వాళ్ళు. అయితే వాళ్ళు చేదిన నీళ్లు ఇక్కడ ఈవిడిని తాగమంటున్నాడు అంటే ఆఖరికి ఎక్కడికి వెళ్ళింది ఈవిడ అంతస్తు, ఈ వినయము, ఈ విధేయత, ఈ యొక్క ఓర్పు, ఈ సహనము, ఆమెకున్నటువంటి భక్తి ప్రపత్తులు, లేకపోతే ఇతరుల ఎడల ఆమెకున్నటువంటి దయాదాక్షిణ్యాలు ఏమి చేసినాయి అంటే ఇతరుల యొక్క ప్రేమను దొంగిలించినటువంటిదిగా ఉండి ఆమె ఎంతవరకు ఎదిగిందంటే యేసు ప్రభువును కనేటువంటి వారి వంశావళిలోనికి వచ్చింది. అంత ఎత్తు ఎదగగలిగింది. దేనివలన? దీనురాలుగా ఉంది కాబట్టి అంత ఎత్తుకి ఎదిగిన. పేతురుపత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 1:5 పేతురు, పిల్లలారా, పిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
ఎదుటివాని ఎడల ఏం చేసుకోవాలంట? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంటే నువ్వు కనపడకూడదు, వస్త్రమే కనపడాలి. ఆ వస్త్రం ఏంటది? దీన మనస్సు. దీన మనస్సు. ఆ దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని మిమ్ములను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనుడి. తగిన కాలములో, రైట్ టైంలో ఆయన పట్టుకొని హెచ్చించేటువంటి వాడుగా. అలా హెచ్చింపబడినటువంటిదే రూతు కూడా. దేన్ని కారణం ఏంటి అంటే, అది మెట్రికులేషన్ పాస్ అయిందా, బిఏ పాస్ అయిందా, లేకపోతే ఎంఏ పాస్ అయిందా? ఎందుకంత వచ్చిందంటే దీన మనస్కురాలు. దీనత, దైన్యత అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనల్ని చూసినప్పుడు మన నోరు పారేసుకోకుండా చక్కగా దీనముగా చక్కగా ఉన్నట్లయితే అది దేవుడికి ప్రీతిపాత్రమైనటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మీ అలంకారం ఏం అలంకారం? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడు. మనం చూశాను, ఎక్కడో చూస్తున్నాను, తళుకు బెళుకు బట్టలు వేసుకొని ఎర్ర లిప్స్టిక్ పూసుకొని వచ్చారు. లిప్స్టిక్ సంఘానికి వచ్చారు. ఫిలిషా తుడిపేసుకొని రహస్యంగా ఎవరికి తెలియకుండా తుడిపేసేసుకొని. ఇట్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు డెకరేట్ యువర్ సెల్ఫ్. నీ సొంతంగా డెకరేషన్ చేసుకోవటానికి ఈ స్థలం అది కాదు. ఎలా ఉండి వస్త్రాలు వేసుకోవాలంట? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని దీనత్వము కలిగినటువంటి వాళ్ళగా ఉండాలని అక్కడ చెప్తా ఉన్నాడు. తగిన సమయమున దేవుడు తన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే ఆ చెయ్యి ఎత్తి పైకి తీసుకెళ్తుంది. గర్విష్ఠు అహంకారులను ఉంది అక్కడ పైన. అహంకారులను దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారం ఉంటే ఏం కారం? అహంకారం ఉంటే దేవుడు ఏంటాడు? ఎదిరిస్తాడు. ఆ చేతితోనే అణిచివేస్తాడు. అహంకారం ఉంటే ఏ చెయ్యి అయితే పైకి లేపుతుందో, దీనత్వం కలిగితే, దీనుడిగా ఉంటే ఏ చెయ్యి పైకి లేపుతుందో ఆ చెయ్యే అహంకారం ఉంటే అణిచివేస్తాడు. కాబట్టి అహంకారానికి దీనత్వానికి ఉన్నటువంటి మధ్య తేడా ఆ చేతిని అడిగితే చెప్తుంది. ఎలాంటి రక్షణార్థమైన దక్షిణ హస్త బలముతో మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. రక్షించగలిగినటువంటి దక్షిణ హస్త బలములో మనము కొట్టుకొని పోతున్నప్పుడు, జలరాశులలో కొట్టుకొని పోతున్నప్పుడు బలమైన హస్తం పైనుండి వచ్చి మనల్ని ముట్టుకొని జలరాశులలో నుండి తప్పించగలిగినటువంటి బలమైన హస్తము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుని ఎదుట మనము దీన మనస్కులై ఉండాలి అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఆ విధముగా ఈవిడే దీనత్వము కలిగినటువంటిదిగా ఉంది. ఎవరు? రూతు దీనత్వము కలిగినదిగా ఉంది. కాబట్టి నేను నీ అత్తకు చేసినదంతయు నేను విన్నానమ్మా అని చెప్పి ఆవిడ అంటుంది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఇక్కడ అవసరములో ఉన్నవానికి అవసరము తీర్చేటువంటి తత్వం కలిగిన వాడిని దేవుడు పంపిస్తాడు. దైవ స్వభావం ఏంట్రా అంటే, అవసరములో ఉన్నటువంటి వాడికి అవసరాన్ని తీర్చడానికి ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఏ అవసరములో ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యమా, ఆర్థికమా, ఇంకేమైనా కన్నీరా, గుండె చెదిరిందా, కుటుంబ సంబంధమా, లేకపోతే ఇంకేదైనా సంబంధమా, వీటన్నిటిలో కూడా దేవుడు ఆదుకోవడానికి
తన దక్షిణ హస్త బలాన్ని చాపి సహాయాన్ని వేరొక మార్గముగా వచ్చేటువంటిదిగా. ఋతుతో అదేగా అన్నాడు. ఋతు అంటున్నా ఎస్తేరుతో ఏమన్నాడు, నీవిప్పుడు మౌనముగా ఉంటే నువ్వు రాణివైనందుకు ఎందుకు వచ్చావో తెలియదు, నీకు తెలియదు. ఆ పైన ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉంటే ఆ సహాయము వేరొక మార్గం నుండి వస్తుంది, నువ్వు మాత్రం తప్పైపోతావు, జాగ్రత్త అన్నాడు. ఎవరో పెన తండ్రి అయినా మొర్దెకాయ్. కాబట్టి ఏరొక మార్గంలో గుండైనా దేవుడు మనల్ని కాచి కాపాడగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇక్కడ బోయజు ఎవరితో సాదృశ్యము? యేసు ప్రభుకి సాదృశ్యం. బోయజు యేసు ప్రభుకి సాదృశ్యము, రూతు సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఇంకొకటి ఒకటి చెప్పాను, షూలమ్మతి ఆ సంఘానికి సాదృశ్యం ఉంది. సొలొమోను రాజు ఆ ప్రభుకి సాదృశ్యముగా ఉన్నాడు. ఇంకొకటి ఏమని చెప్పాను, మామూలుగానే సంఘానికి దేవుడు మరి భర్తగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఈమె ఈ విధముగా ఉంది. రండి ఇంకొక రెఫరెన్స్కి వెళ్ళిపోదాం. 2వ సమూయేలు గ్రంథము పక్కనే 2వ సమూయేలు గ్రంథము 9, 2వ సమూయేలు గ్రంథము 9:6 నుంచి చదవండి. మైక్. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేను ఉన్నానని నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడునైన నా ఎడల దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అనేను. ఇక్కడ చచ్చిన కుక్క లాంటి వాడైనటువంటి మెఫీబోషేతు ఎవరంటే దావీదుకి శత్రువు. ఏమేమి ఉండకూడదంట? శత్రుశేషం, అగ్నిశేషం ఉండకూడదు. శత్రువు ఎప్పుడైనా ఉన్నట్టయితే వాడు ఎప్పుడైనా తిరగబడతాడు, వాడు ఉండకూడదు శత్రువు. అగ్ని ముట్టుకుని ఇల్లు తగలడిన తర్వాత పూర్తిగా ఆర్పాలు కానీ కొంత వదిలేసి రాకూడదు, మళ్ళీ రగులుకుంటుంది. అలాగా శత్రుశేషం కానీ అగ్నిశేషం కానీ ఉండకూడదు అనేటువంటిది. ఇక్కడ సౌలైతే తనను చంపాలని చూచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరో సౌలు ఎవరిని? దావీదుని చంపాలని చూచినటువంటి వాడిగా ఉన్నాడు సౌలు రాజు. అయితే దావీదు పరారైపోయేటువంటి వాడిగా ఉన్నాడు. 1000 మందిని ఒక్క చేతితో చంపగలిగినటువంటి శక్తి కలిగిన, పౌరుషము కలిగినటువంటి, సామర్థ్యము కలిగిన, శౌర్యము కలిగిన వాడైనటువంటి దావీదు ఆఫ్టర్ ఆల్ గొలియాతును సైతము ఎదిరించలేక ఈ గుడారాల్లో దూరినటువంటి సౌలు భయపడి కాదు కానీ అభిషేకించిన వానిని నేను ముట్టకూడదు అని తీర్మానం చేసుకొని ఆయన సౌలుని ఏమీ అనలేదు. దానికి సహకారిగా సౌలు కుమారుడైన యోనాతాను ఎంతగానో సహాయము చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సహాయాన్ని మర్చిపోలేక కృతజ్ఞతగా ఏమన్నాడు? సౌలు కుటుంబంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి కుటుంబంలో? సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన చూడు ఇంకో మాట అన్నాడు అక్కడ. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు. ఇక్కడ
ఎక్కడున్నాడు వీడు అంటే 4వ వచనంలో అతడక్కడ ఉన్నాడని రాజు అడుగగా, అతడు ఎక్కడ ఉన్నాడు అని రాజును అడగగా, రాజు అనగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు అన్నాడు. లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే అర్థం ఏంటంటే మేతలేని స్థలం. లోదెబారు అంటే ఏంటి? మేతలేని స్థలం, ఫెర్టైల్ భూమి కాదు అది. ఆ తర్వాత మాకీరు అంటే అర్థం ఏంటి? అమ్మివేయబడినవాడు. మాకీరు అంటే ఏంటి? అమ్మివేయబడినటువంటి వాడు అని. ఆయన ఇంట్లో ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు. మెఫీబోషేతు అంటే ఏంటి? మెఫీబోషేతు అంటే ఏంటి? శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకోవాలా? మెఫీబోషేతు అంటే శాపగ్రస్తుడు. అలాంటి వాడిని, శాపగ్రస్తుడైనటువంటి వాడిని దావీదు చేరదీసేటువంటి వాడుగా ఉన్నాడు. సౌలు కుటుంబంలో, సౌలు కుమారుడని యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఉన్నాడంటే బాబు ఒకడు ఉన్నాడండి అన్నాడు. ఎవరు? మెఫీబోషేతు అనేవాడు ఉన్నాడు. 2 కాళ్ళు కుంటి కాళ్ళు అవి అన్నాడు. 2 కాళ్ళు కుంటివే అన్నాడు. అప్పుడు అతన్ని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీబోషేతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా ఆవిడేం చేసింది? సాగిలపడింది తల వంచి. ఎవరో ఇక్కడ బోయేజ్ ఎక్కడ? రూత్ ఎక్కడ? ఇక్కడ దావీదు ఎక్కడ? మెఫీబోషెత్ ఎక్కడ? ఆదరించడానికి, దీనులను ఆదరించే స్థితి కలిగినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తముని దాసుడైన నేను ఉన్నాను అని. అందుకు దావీదు నీవు భయపడవద్దు. భయం ఎందుకు? భయపడొద్దని ఎందుకన్నాడు? నీకు, నాకు, నీ తాతకి నాకు పడదు. నిన్ను చంపుతానని పిలిచాను అనుకుంటున్నావేమో. సగం చచ్చిపోయావు ఇప్పటికే. కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను చంపను నిన్ను. నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నేను ఉపకారం చేస్తాను నీ తండ్రిని బట్టి. నీ తండ్రి నన్ను కాపాడాడు కాబట్టి నేను నిన్ను కాపాడుతా. ఉపకారం చేస్తా నీకు. మామూలు ఉపకారం కాదు, నిజముగా, అబద్ధం కాదు, నిజముగా ఉపకారము చూపి సౌలు భూమి అంతా నీకు ఇప్పిస్తాను. ఇక్కడ వారసత్వం మనవడిది. తండ్రిని చూసి కాపాడుతున్నాడు. అర్థమవుతుంది కదా? తాతగారి సొత్తంతా మనవడికి ఇస్తాడు. తండ్రి చేసిన మేలుని బట్టి నిన్ను బాగు చేస్తాను, నేను చూసుకుంటాను, బాగా చూసుకుని భయపడద్దు అని చెప్పాడు. బలయుద్ధని భోజనం చేదు అని సెలవేయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనుగు నేను ఎంతటి వాడను అనేను. ఇది ప్రతి విశ్వాసలో కూడా ఉండవలసినటువంటిది. మేలు పొంది మరిచిపోయేటువంటి, నేనేం చెప్తా ఉంటాను, ఆశీర్వదించిన చేతిని మరచిపోయి ఏదైతే ఆశీర్వాదం వచ్చిందో దాన్ని చూసుకొని మురిసిపోయే తత్వం మనకి ఉండకూడదు. పిల్లోడు కావాలని ఇస్తే, దేవుడు పిల్లోడిని ఇస్తే మురిసిపోయావు, కానీ దేవుణ్ణి మర్చిపోయావు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, ఇచ్చిన పిల్లోడిని చూసుకుని మురిసిపోతావు. అది తగదు. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు సదాకాలము నా బలయుధనే భోజనం చేదుని సెలవిగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడని ఎడలా నీవు దయ చూపుటకు నీ దాసుడని ఎంతటి వాడు. దావీదు యొక్క భోజనపు బల్ల ఎలా ఉంటుంది? దావీదు యొక్క భోజనపు బల్ల ఎలా ఉంటుంది? చాలామంది భోంచేస్తారు. అక్కడ రాజకుమారుడు
భోజనం చేసినట్లు రాజుగారి దగ్గర భోజనం చేస్తుంటే ఏమవుతారు? నా బల్ల మీద కూర్చుని తింటున్నాడని నా కొడుకు లాంటి వాడే అలా. ఆ భోజనం బల్ల మీద తినేవాడు నా కొడుకు లాంటివాడు. కాబట్టి రాజుగారి బల్ల మీద తినేవాడు రాజకుమారులలాగా ఆయన ఉన్నటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. అతని చూడండి, ఇంకా చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను. అసలు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాజసింహాసనం ఇక్కడ ఉంటుంది. ఈ వరుసలో రాజులు ఉంటారు, సామంత రాజులు ఉంటారు, ఈ వరుసలో ఇంకో సామంత రాజులు ఉంటారు, సంస్థానం అంతా ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు పక్కనే ఉంటారు, మంత్రి పక్కన ఉంటాడు, సలహాదారుడు పక్కనే ఉంటాడు, రాజసింహాసనం ఉంటుంది, సింహాసనం మీద కూర్చుంటాడు, అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటాడు అందరితోటి. అలాంటప్పుడు ఎవడైనా కుంటివాడైనా, గుడ్డివాడైనా, నడ్డివాడైనా, వైకల్యము కలిగిన వాడు ఎలాంటి వాడైనా రాజు దగ్గరికి రాకూడదు. అర్థమవుతుందా? రాజు దగ్గరికి ఏ కుంటివాడైనా, గుడ్డివాడైనా, నడ్డివాడైనా, చపల చిత్తము కలిగిన వాడైనా, మెంటల్ వాడైనా, ఎవడైనా సరే రాజు దగ్గరికి రాకూడదు. అక్కడ గేటు దగ్గర ఆయన ఆపేస్తారు. పిచ్చోడు వస్తుంటే ఆయన అక్కడ పట్టుకుంటారు. రాజు దగ్గర కనపడకూడదు. ఎవడరా ఈయన ఇక్కడికి తీసుకురానిచ్చింది అడుగుతాడు. అలాంటి రూల్స్ ఉన్నప్పుడు కుంటివాడైనటువంటి వాడిని పిలిపించి భయపడవద్దని చెప్పి అతనికి ఇచ్చినటువంటి అభయం ఏంటి? నేను తినే బల్ల మీద నువ్వు కూడా భోజనం చేస్తావు అంటే ఎంత రాజరికాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన చక్కగా. కాబట్టి అలాంటి తత్వం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి చదువు 11 చదువు 10 చదువు. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నువ్వు దాని పంట తేవలేను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. సీబా దగ్గర వీళ్ళ ఆస్తి ఉంది. ఎవరి ఆస్తి? సౌలు రాజు యొక్క ఆస్తి సీబా అనేవాడి దగ్గర ఉంది. అప్పుడేం చెప్పాడు? నీ ఆస్తి అంతా కూడా పంట పండించి అదంతా తీసుకుని వచ్చి మెఫీబోషెతుకి ఇవ్వాలి నీవు. ఎంతమంది ఉన్నారు ఆయనకి దాసులు? 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. అంత ఆస్తి కలిగినటువంటి వాడు, అంత ఆస్తి కలిగిన వాడు. అలాంటి సీబా అనేవాడు దగ్గర ఉన్నాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు అక్కడ నుంచి తన రాజా సంస్థానానికి తీసుకుని వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత 11 నా ఏలిన వాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని షీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అది ఎలాగా? రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు యొక్క బల్ల యొద్ద చేస్తున్నాడండి. ఎంత హెచ్చించాడు, ఎంత హెచ్చించాడు. అక్కడ రూతు బోయేజు తినే బల్ల దగ్గర తినేదిగా తయారయ్యింది. ఎందుకని? భార్య అయింది. బోయేజుకు భార్య అయింది. భార్య అయిందో ఆ ధనవంతుడైనటువంటి బోయేజుకి ఈ పరిగెరుకునేటువంటి ఈ స్త్రీ పరాయి దేశపు స్త్రీ, ఎవరికి చెందనటువంటి స్త్రీ, ఆ దేశానికి కూడా పనికిరానటువంటి స్త్రీ, ఆ భాష రానటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ఆవిడను భార్య చేసుకొని ఆయన కూర్చున్న దగ్గర భోజనము తినేదానిలాగా చేశాడు. ఇక్కడ రాజు కూడా దావీదు ఈ కుంటివాడిని ఆశీర్వదించి అతన్ని తీసుకుని రాజుగారి కుమారుడు భోజనము చేసినట్లుగా ఆయన భోజనము బల్ల మీద భోంచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకా 13 మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద
భోజనము చేయించుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. అతను ఎలాంటి వాడంట? రెండు కాళ్ళు కూడా కుంటివి. పొట్టమొట్ట ఎందుకు రెండు కాళ్ళు కుంటివైనవి? దాసి బిడ్డను తీసుకుని పారిపోతూ ఉంది. ఈ బిడ్డను తీసుకుని పారిపోతూ ఉంటే అక్కడ పడిపోయాడు. పడిపోయినప్పుడు రెండు కాళ్ళు విరిగిపోయినాయి. అప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఆ విధముగా ఎంతగానో సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. కాబట్టి దేవుని యొక్క కృప దీనుల మీద ఉండేటువంటిది ఎంత గొప్పదో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ రూతుని ఏ విధముగా బోయజు చేరదీశాడు మంచి మాటలతోటి. నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసినది. నీ తండ్రి చేత ఏ విధంగా నీ మేలు పొందానో దాన్ని బట్టి నిన్ను కుమారుడుగా స్వీకరిస్తున్నాను నిన్ను అని రాజు అయిన దావీదు అంటా ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం రండి. యోహాను సువార్త 5:5 మొదటి నుంచి చదువు. మైక్ బాగలేదు, ఇదిగో తీసుకో. అటు తరువాత 5:1 యోహాను సువార్త 5:1 అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడేంటి ఉన్నది? కోనేరు ఉంది, ఒక కోనేరు. ఆ కోనేరులో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. కదిలించినప్పుడు ఎవడు పరిగెత్తుకుంటా వెళ్ళి నీటిని తాగుతాడో వాడు ఒక్కడికే వాడు స్వస్థపరుస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నీళ్లు కదలింపబడినప్పుడు ఎట్టి వ్యాధి కలివాడు. ఎలాంటి వాళ్ళు వచ్చారు? రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడ్డారు. ఎవరు కదిలించినప్పుడు పరిగెత్తి చేస్తారో వాళ్ళు స్వచ్ఛత పొందుతారు. ఒకడున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. కదిలించినప్పుడు కదులుతున్నాడు. ఈడెవడు? ఏం రోగం ఇది? ఈయనకున్న రోగం ఏంటి? కుష్ఠరోగమా? కుష్ఠరోగం చూడండి, చెప్పాడా? చూడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడెప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక. ఈ సొంతముగా వెళ్ళలే. కుష్ఠరోగి అయితే పరిగెత్తాడు. కుష్ఠరోగికి బాధ లేదు, పరిగెత్తుతాడు. కుష్ఠరోగి పెరాలసిస్ రోగం. పెరాలసిస్ అంటే పక్షవాతంలో వాడు లేవలేడు, అది పరిగెత్తలేడు, త్వరగా వెళ్ళాడు, పోటీ పడలేడు. అక్కడ ఉన్న వాళ్ళతో పోటీ. గుడ్డివాడు ఎలా కదిలించబడదని ఎలాగ పడిపోతాడు. అలాగే చాలామంది ఉన్నారు, స్వస్థత పొందుతున్నారు, కానీ
లైట్ అంతేనా? అయితే స్వస్థత పొందుతున్నారు కానీ ఇతను మాత్రం వెళ్ళా. ఒరే ఎవరో కూడా రండిరా, ఇది నా వల్ల ఏది కాదు, నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ పడేయండి అని చెప్పలా. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాడు? 38 సంవత్సరాల నుంచి. ఎంత ఓపిక కలిగినటువంటి వాడో! దేవుడు ఎప్పుడైనా కనికరించకపోతాడా? ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళి ముంచకపోతారా? ఏదో ఒకటి చేస్తారులే, దేవుడే ఉన్నాడని దేవుడి మీద భారం వేసి నిస్సహాయ స్థితిలో, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? 38 సంవత్సరాల నుంచి అలా కోనేటి దగ్గరే పడ్డాడు, కానీ కోనేటిలోకి పోయేటువంటి ధన్యత అడిగి లేకుండా పోయింది. కోనేరులోకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, కోనేరు అవసరం లేదు. యేసుప్రభు అక్కడికి వచ్చాడు, అది చూశాడు, జాలిపడ్డాడు. మనకి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తే రేపో ఎల్లుండి అయిపోవాలి ఆ పని. మనకైతే ఆయన ఎంతకాలం 38 సంవత్సరాలు ఉన్నాడు. అబ్రాహాము పిల్లోని గంటానికి ఎంతకాలం చూశాడు? 25 సంవత్సరాలు చూశాడు. ప్రార్థన చేసిన వెంటనే అదే అవ్వదు. దేవుడే ఆయన చిత్తానుసారమైన, ఆయనకి ఇష్టానుసారమైన సమయంలో సమస్త కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ 38 సంవత్సరం నుండి పడి ఉన్నటువంటి వాడు అయినటువంటి ఈ యొక్క రోగి ఏం చేస్తున్నాడు? స్వస్థత పడగోరుచున్నావా అని ఆయన అడిగాడు. నువ్వు స్వస్థత కావాలా అని అడిగాడు. స్వస్థత కావాలంటే ఈయన అర్థం ఏంటి? నేను తీసుకెళ్ళి, ఈయన కనుక తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ముంచుతాడేమో అని ఈయన అనుకుంటున్నాడు. స్వస్థత పడగోరుచున్నావా అంటే ఆయన ఉన్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక, కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. అది కావాలి. ఎవడూ లేనివాడు, నిస్సహాయ స్థితిలో పడినవాడు, ఏ ఒక్కడు ఆదరించలేనటువంటి వాడు, నన్ను తీసుకెళ్ళడానికి ఎవడో లేనివాడిని అప్పుడు అన్నాడు, ఎవడు ఎందుకు లేడు, నేనున్నాను. ఎవడెందుకు? నేనున్నాను. కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వతత్వనుంది తన పరుపెత్తుకొని నడిచాను. అది అలాంటిది. ఇప్పుడు ఇక్కడ ఒక నిస్సహాయత కలిగినటువంటి వాడిని, తనంతగా తాను ఏది చేసుకోలేనటువంటి వాడిని 38 సంవత్సరములు నిరీక్షిస్తూ, ఎప్పుడు కాకపోతే ఒకప్పుడైనా నాకు స్వస్థత వస్తుంది అని పడి కాపులు కాస్తున్నటువంటి వాడిని చూశాడు దేవుడు. వీడు ఎంతకాలము ఎదురు చూచేటువంటి వాడిగా ఉంటాడు. మరి కాబట్టి నేను వెళ్ళి అతన్ని బాగు చేస్తానని దేవుడే అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపరచగోరుచున్నావా? అయ్యా నేను ఎవడి లేనివాడినయ్యా, నన్ను ఎవడు తీసుకొని పోవటానికి ఎవడు లేడయ్యా, ఒంటరోణ్ణి, నాకెవడు లేడునైనా అని చెప్పినప్పుడు నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. వెంటనే పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. అక్కడ కోనేరు చేయలేని పని ప్రభువు చేశాడు. చేయలేని పని ప్రభువు చేశాడు. ప్రభు కోనేరు కంటే దేవదూత కంటే గొప్పవాడు అని చూపించినటువంటి వాడుగా ఆయన అక్కడ మనం ఉన్నాడు. దేవదూతలు వచ్చి ఆడించడం కాదు, దేవదూతలు మనకేం చేస్తాయంట? హెబ్రీలో 1:14, హెబ్రీ 1:14 చదువు. వీరందరూ రక్షణను, ఎవరందరూ? పైన దేవదూతలు
ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఆత్మలు ఎవరు? దేవదూతలు. ఎవరికి? రక్షణ పొందినటువంటి వారికి. ఎవరైతే రక్షణ పొందారో, ఎవరు రక్షణ పొంది దేవుని బిడలయ్యారో, దేవుని కుమారులయ్యారో, దేవునికి వారసులయ్యారో, దేవుని కంటే సమానముగా ఎంచబడిన వారో, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునేటువంటి వారుగా ఉన్నారో, దేవునితో సమానముగా ఉండేటువంటి వారుగా ఉన్నారో, ఆ వాళ్ళకి దేవదూతలు వచ్చి పరిచర్య చేసింది. పరిచారకులు అంటున్నాడు. ఇప్పుడు దేవుడే వచ్చి ఇతనికి పరిచర్య చేసి లేవనెత్తుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దీన దశలో ఉన్న ఈ 3 విషయాల్లో కూడా, బోయజు రూతు విషయంలో, దావీదు మెఫీబోషేతు విషయంలో, లేక ఇక్కడ 38 సంవత్సరం నుండి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నటువంటి, ఏకాకి అయినటువంటి, దిక్కుమాలినవాడైనటువంటి, దిక్కులేనివాడైనటువంటి ఆ యొక్క రోగిని దేవుడే దిగివచ్చి మాట ద్వారా, ఇలా పాడుకున్నాం కదా పాట, ఆయన మాటలో ఏముంది? సత్యం ఉన్నది. మాట ద్వారా స్వస్థపరిచి లేచి నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేసేటువంటి వాడుగా ఉంటాడు అని చెప్పడానికి గొప్ప విషయము. చూడండి, ఆదికాండము ఇదొకటి చూసి ఆపేస్తాను. ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. అబ్రహామును పిలిచినప్పుడు పిలిచే దేవుడు ఎవరో తెలియదు, ఎంత గొప్పోడో తెలియదు. తను చేసుకుని బొమ్మలు చేసుకుని బతికేటువంటి అబ్రహాము పిలిచాడు. నీవు లేచి, మొట్టమొదటి ఉన్నాడు, నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని మొత్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళిపో అంటే, ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఎందుకు వదలాలయ్యా నా తల్లిదండ్రులని? మరి వాళ్ళకి ఎవరు చూస్తారయ్యా? నేను ఒక్కడే ఉన్నాను, నేను చూడాలయ్యా వాళ్ళకి, అది ఇదని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. దేవుని స్వరం అని గుర్తెరిగాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. దీనుడు ఎవరు? అబ్రహాము. దీనుడు గంపలో బొమ్మలేసుకొని ఊరంతా తిరిగి ఆ బొమ్మలు అమ్ముకుని బ్రతికేటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడైనటువంటి అబ్రహాం దేవుని స్వరాన్ని విన్నాడు. ఇది స్వరం మామూలుగా స్వరం, చాలామంది స్వరం విన్నాను కానీ ఇది మామూలుగా లేదు ఈ స్వరం. కాబట్టి స్వరానికి నేను లోబడాలి. నువ్వు లే, కమాండ్, నువ్వు లే, నేను చూపింపబోయేటువంటిది. ఏ దేశానికి వెళ్ళమంటావు? చక్క పెట్టుకున్నాడు, అంతా కూడా అన్ని బట్టలని చక్క పెట్టుకున్నాడు, మూట కట్టుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఎరా అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావు అని ఊరోళ్ళు అడిగితే ఏమో తెలియదండి, ఏమో తెలీదు. అదేట్రా తెలవకుండా ఎక్కడికి వెళ్తావు? దేవుడు వెళ్ళమన్నాడు, ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో తెలీదు. ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు, విశ్వాస వీరుడయ్యాడు, విశ్వాసంలో వీరుడయ్యాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు.
విశ్వాసి అయినటువంటి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము నమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వాడు. అంత గొప్ప ఆధిక్యత. నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించితే ఎవడైనా వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవడైనా ఆశీర్వదిస్తే వాడిని కూడా ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప విషయం అది. ఆ దేవుడు పిలిచాడు, వెంటనే అన్నిటినీ కూడా విడిచిపెట్టి వచ్చినందుకు దేవుడు గొప్ప జన్మగా చేశాడు. అబ్రాహాముకి పుట్టినటువంటి వాళ్ళల్లో ఇష్మాయేలు ఒకడు. అది సాయిబులందరికీ కూడా తండ్రి లాంటి వాడు. ఇస్సాకు ఇశ్రాయేలీయులకి తండ్రి లాంటి వాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఉన్నది ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళే ప్రపంచంలో ఉన్నారు. అంత గొప్ప జనముగా చేసినటువంటి దేవుడు అబ్రహామును బట్టి, ఒక్క కుటుంబాన్ని బట్టి, ఒక్కని విధేయతను బట్టి, ఒకడు మాట వినుటను బట్టి ఇప్పటి వరకు నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఆ విధముగా 4 విషయాలు చూసాం. ఒకటి బోయజు రూతు విషయంలో, రెండవది దావీదు మెఫీబోషెతు, మూడవది 38 సంవత్సరాల నుండి కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగగ్రస్తుడైనటువంటి వారిని దేవుడే వచ్చి బాగు చేసినటువంటి చూసాం. ఆ తర్వాత అబ్రాహాము పేదవాడైనప్పటికీ ఎంతో లోకానికి దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పటికీ అతన్ని లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెబితే మారు మాట లేకుండగా, ఇంకా మాట్లాడకుండగా వెంటనే తట్టాబుట్టా సర్దుకొని వెంటనే బయలుదేరి వచ్చినందుకు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడంట. ఆ మాట ఒకటి చదువుకుని 8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 3 పనులు చేశాడు. ఒకటి గుడారం వేసి బలిపీఠము కట్టి ప్రార్థన చేసి. 3 ఎప్పుడు కూడా ఉండాలి. బలిపీఠం ఉండాలి, దేవుని బలిపీఠం, కుటుంబ బలిపీఠం ఉండాలి, సంఘ బలిపీఠం ఉండాలి. బలిపీఠం ఉంటే పైకి పంపించేటువంటిది, ప్రార్థన చేయాలి. తర్వాత గుడారం ఉండాలి. గుడారం అంటే ఏంటి? శాశ్వతమైనటువంటిది కాదు. అరగంటలో గుడారం వేయచ్చు, అరగంటలో పీకి పారేయచ్చు. అంటే ఏంటి అర్థం? శాశ్వతమైన నివాసం మనకి ఇక్కడ లేదు, ఉండబోవు దాని కొరకు వేగిరపడి ఎదురు చూసేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము ఇక్కడ చూస్తే ఇంక రండి ఇంకో మాట, బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే శాపగ్రస్తమైనటువంటిది, లోకానికి సంబంధించినది. దేవునికి లోకానికి మధ్య గుడారం వేసుకున్నాడంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆ దైవ భక్తిలోకి ఇంకా రాలేదు. లోకాశలు వెంటాడుతున్నాయి, లోకము వెంటాడుతూ ఉంది. ఇప్పుడు మనకంతే, లోకము వెంటాడుతూ ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, మనకి బలిపీఠము ఉంటుంది, లోకం వెంటాడుతూ ఉంటుంది. మధ్యలో గుడారం వేసి బలిపీఠం వేసి ప్రార్థన చేసేటం. హాయికిని బేతేలునకును మధ్య, లోకానికి మందిరానికి మధ్య ఉన్నటువంటివి మనల్ని ఎంతగానో పాడు చేసేవిగా కూడా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? బలిపీఠం ఉండాలి, గుడారం మందగాదనుకోవాలి, ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మరి రూతుని ఆశీర్వదించినట్లుగా తర్వాత అది రూతు యొక్క మరి జన్మము సాఫల్యమైపోయి ఆమె యొక్క యేసుప్రభు యొక్క వంశావళిలో ఒకటిగా చేయబడినటువంటిదిగా మనం. ఆడవాళ్ళు 3 ఉన్నారు. ఆడవాళ్ళు 3 ఉన్నారు. 1 రూతు, 2 వేశ్య అయినటువంటి రాహాబు, 3వది మరియా.
ఆయనను కనిన మరియా. ఈయన పుట్టడానికి 3 ఆడవాళ్ళు పనిచేశారు వరుసలో. ఆ జీనియాలజీలో కుటుంబ వరుసలో 3 ఆడవాళ్ళు తీసుకున్నాడు దేవుడు. వాళ్ళల్లో ఒకటి రూత్ అవటం, మోయాబీయురాలు అవటం చాలా గొప్ప విషయం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. పరలోకపు తండ్రి, రాత్రి బైబిల్ పట్టణంలో ప్రభాని దాసుని ద్వారా మాట్లాడుతున్న లేఖన భాగం బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, నిన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని అట్లు అనుసరించి నడిచినట్లుగా ఆ జీవితం కొనసాగినట్లు మనం సిద్ధపరచము, సహాయం చేయము. అలాగే పరలోకపు తండ్రి దేవా తండ్రి, రూతు బోయాజు విషయమై ప్రభావ మాట్లాడుతున్న మాటను బట్టి వందనములు నాయన. ఈ యొక్క రూతు యొక్క దీనస్థితి, రూతు యొక్క ఆరాధన ప్రభావ మేము చూస్తూ వచ్చినాం. అలాగే పరలోకపు తండ్రి ప్రభా దావీదు మోఫీబోషెత్ చచ్చిన కుక్కవాణి అని ఎంతో పోల్చుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నా, ఎంతో తగ్గింపు కలిగి. అలాగే తండ్రి యోహాను సువార్త 5వ అధ్యాయంలో పరలోకపు తండ్రి ఆ యొక్క బెతెస్దా కొన్నిటి వద్ద 38 సంవత్సరాల నుండి వ్యాధిగల మనుషును ఏడల ప్రభావ మీరు ఎలా కనికరమును వాసులతో చూపి ప్రభావ తను బాగు చేస్తూ వచ్చిన విధానాన్ని చూస్తూ వచ్చినాం. అలాగే పరలోకపు తండ్రి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము తండ్రి అబ్రహాము యొక్క జీవితంలో ప్రభావ నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు తక్షణమే ప్రభావ నీ మాటకు లోబడి విధేయుడై పరలోకపు తండ్రి లోబడుతూ ఆ పునాదులు ఆ పట్టణం ఎదురు చూస్తూ నడుస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ వచ్చినాడు. అవును తండ్రి, తన బేతేలుకున్న హాయికి మధ్య గుడారం వేస్తూ వచ్చినారు. తెలంగా పరిపూర్ణమైన స్థితి కాలేదని ప్రభుని దాసుని ద్వారా మాట్లాడుతూ వందనములు. మేము కూడా తండ్రి ప్రైవేటు లోకము దేవుని మధ్యలో ప్రభావ మా జీవితం మేము కలిగి ఉంటున్నాము ప్రభా. కనుక తండ్రి అటు ఇటు కొట్టుకుమిట్టుకులాడుతూ ఉంటున్నాము. లేదా జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి తిరిగి ప్రభా తండ్రి మేము పరిపూర్ణంగా యొక్క విధానంలో విశ్వాస వీరుల పట్టిలో చేర్చబడినట్లుగా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరిచి దేవా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటామని కోరుకుంటూ మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాం. అట్లో గొప్ప తండ్రి దేవా అటు హెర్మోన్ యొక్క దీపస్తంభాన్ని బట్టి స్తోత్రములు. హెర్మోన్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య ప్రభా నీగా ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా ప్రజలకు మేలుకరంగా ఉన్నట్టు జరిగించడానికి సహాయం చేస్తున్నామని దేవమిషన్లో ప్రార్థిస్తున్నాం. ఇంకా రానున్న దినాల్లో ప్రభా యొక్క హెర్మోన్ ఆధారం చేసుకుని గొప్ప కార్యాలు ప్రభా జరిగించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యము మాకు అనుగ్రహించము. పరలోకం యొక్క నీ ధన విధి నుండి ప్రభా తన్ని మీరు వాక్యులు విప్పి యొక్క హెర్మోన్ యొక్క మీద కుమ్మరించవలసిందిగా కోరుకుంటున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే జ్ఞాపకం చేసుకుంటండి. అలాగే పరలోకపు తండ్రి దేవా రాత్రి సమయంలో మా ప్రియులందరినీ కూడా పేరు అందరం జ్ఞాపకం చేసుకోండి. ఎవరి అవసరతల హక్కులు కలిగి ఉంటున్నారు వారి యొక్క అవసరతల హక్కులన్నీ తీర్చి దేవా మీరు మహిమ పొందుతామని. రేపు సిస్టర్స్ మీటింగ్ విషయంలోను అలాగే రేపు రాత్రి చీడుగుమ్మల తన ప్రభా అట్లు ఇసాక రేపకమ్మ వారి యొక్క ఇంటిలో కుడిక విషయంలోను దేవంటిలో కృప దయచేసి పెడుతురమ్మని తండ్రి నిజంగా ప్రార్థన చేస్తున్నాం. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ అట్లు పరలోకపు తండ్రి ప్రభుదినం యొక్క పరిచర్య ఆరాధన పరిచర్య వీటన్నిటిలో కూడా తండ్రి నీకు మహిమకరంగా జరిగించి దేవా మీరు మహిమ పొందురు. 4 సంఘాలలో దాసుల మీద నీ యొక్క వాక్కు శక్తిని అనుగ్రహించి దేవా మేము మహిమ పొందురమ్మని కోరుకుంటున్నాం. మీరు మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ పరిచర్య మీరు అక్కడ పర్యంతం వరకు కూడా మేము జరిగించినట్టు మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుంటామని కోరుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకున్నాం. యేసు ప్రభా శ్రేష్ఠమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునను మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘంలోను అలాగనే లోకంలో చెదిరిపోయిన పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడిని కాపాడును గాక, ఆమేన్.